హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో రోబో 6 మంత్స్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి యురేకా ఫోర్బ్స్ రోబో ఎల్వాక్ ప్రో అనమాట. 3200 mAh బ్యాటరీ అనమాట. 6 మంత్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఇదంతా డస్ట్ క్లీనింగ్ అనమాట. అది రెడ్ బటన్ ఎందుకు వెలుగుతుందంటే నేను డస్ట్బిన్ తీసేసాను కాబట్టి సైడ్ బటన్ ఆఫ్ చేయకుండా అందుకని మోగుతుందనమాట. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ మాబ్ పెట్టడానికి మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నా వీడియో మీరు చూసినట్టయితే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, అర్థమై ఉంది. ఇది వచ్చేసి బ్రష్, ఇదేమో ఫ్లోర్ బ్రష్ అనమాట. మనకి ఇవి వచ్చేసి 2 ఇస్తాడు కంపెనీ వాడే. నేను ఇది 20,000కి తీసుకున్నాను. చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు, ఇది 13,500కి వస్తుంది, 2,500 mAh అని. 6 మంత్స్ తర్వాత దేనికైనా రేట్స్ అనేవి మారిపోతాయి కదండి. కొంచెం ఇప్పుడు తగ్గినాయి. ఈ కంపెనీలో అయితే మనకి వచ్చి వాళ్ళే డెమో ఇచ్చి అన్నీ ఫిక్స్ చేసి వెళ్తారనమాట ఇంటికి వచ్చి. ఇవి 2 ఎన్ని ఇచ్చారని చెప్పాను కదా. వీటి ఇంకొకళ్ళు కామెంట్ ఏం చేశారంటే ఈ పార్ట్స్ అనేవి పోతే మళ్ళీ దొరుకుతాయా అని కొంతమంది కామెంట్ చేశారు. నాకు ఇవి 2 ఇచ్చారు. వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉందో కూడా మనకి మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఫోన్లో, ఎంత పర్సెంటేజ్ ఈ బ్రష్లు వాడాము, ఎంత ఉంది అన్నది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అవి పూర్తిగా అయిపోతే మనం రెండో సెట్ తీసుకోవచ్చు అనమాట. కావాలంటే మనం వీటిని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, దొరుకుతాయి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నాస్టీ ప్రోడక్ట్ అని కొంతమంది కామెంట్ చేశారు. అసలు కానే కాదండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. నాకైతే మాత్రం చక్కగా దీనికి ఏమీ అడ్డు లేకుండా పెట్టేస్తే ఇల్లు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను ఇప్పుడు పెట్టినవన్నీ మీరు చూసారు కదా, బ్రష్, ఫిల్టరు, ఫ్లోర్ బ్రష్ మొత్తం అనమాట. దానికి ఛార్జింగ్ ఉంటే చాలు, మనకి ఏమీ అడ్డు లేకుండా. ఇది వచ్చేసి మాబ్ పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. ఇదిగోండి మాబ్ చూసారు ఎట్లా ఉందో, అది ఒక 30% ఇదైంది, 70% బాగానే ఉందన్నమాట. క్లీనింగ్ కూడా ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా ఉంది. మాబ్ అయితే వెంటనే తీసుకుని క్లీన్ చేసేసుకుంటాము. ఓన్లీ ఫ్లోర్ ఊడవడం అట్లా అయితే 3 డేస్కి ఒకసారి డస్ట్బిన్ తీసుకున్నా సరే ఏమి ఇబ్బంది లేదనమాట. పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాటికి మనం 1కి 2 సార్లు క్లీనింగ్ పెట్టుకున్నా సరిపోతుంది. లేదా డస్ట్బిన్ కూడా అటాచ్ అయ్యి వస్తున్నాయి కదండి, అవి తీసుకుంటే బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద హౌసెస్కి, డబుల్ బెడ్రూమ్ ఉన్న వాటికి ఇదైతే సరిపోతుందని నా ఉద్దేశం అనమాట. చూడండి, నేను క్లీనింగ్ పెట్టాను, ఏమీ అడ్డు లేకుండా ఉన్నంత వరకు. దాని షేప్ రౌండ్గా ఉంటుంది కాబట్టి అది వెళ్ళగలిగేంత స్పేస్లోకి మనం దానికి ఏమీ లేకుండా యూస్ చేస్తే మాత్రం చాలా చాలా బాగా మనకి ఈ రోబో అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇదనమాట నా 6 మంత్స్ తర్వాత నా రివ్యూ. మీరు క్లీనింగ్ కూడా చూడండి ఎట్లా చేస్తుంది ఏంటి అని చెప్పి. చాలా చాలా మంచి ప్రోడక్ట్ అని నేను చెప్తాను. రోబో చాలా యూజ్ఫుల్ అవుతుంది పెద్దవాళ్ళకి, ఇట్లాగా ఏమన్నా పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఇల్లు ఊడ్చుకోలేని వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను అనమాట. చూసారా ఎంత అలా బాగా క్లీన్ చేస్తుందో. ఇది వచ్చేసి మాబ్ అనమాట. కొంచెం స్పీడ్లో పెట్టాను మీకు చూపించడానికి. నీట్గా ఎంత బాగా క్లీన్ చేస్తుందో మీరే చూసారు కదా. 6 మంత్స్ తర్వాత కూడా పర్ఫెక్ట్ అనమాట. యురేకా ఫోర్బ్స్లోనూ మేము ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నాము. వాళ్ళే యానివర్సరీ సందర్భంగా ఇది మాకప్పుడు మార్చ్ ఉగాది ముందు రోజు తీసుకున్నాం అనమాట. 20,000కి వచ్చింది ఇది మాకు.
పెద్ద పెద్ద అవి మనకి ఏమన్నా పేపర్స్ అలాంటివి అయితే తీదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. చిన్న చిన్నవి ఏదైనా సరే తీసేస్తుంది. ఇప్పుడు మొత్తం చూడండి టేబుల్ కింద మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. దానికి మనం వెళ్ళే స్పేస్ ఇస్తే చాలన్నమాట, నీట్గా క్లీన్ చేసేస్తుంది. అది టేబుల్ కింద మొత్తం చూసారు కదా, అది అక్కడ చిన్న మొక్క కనిపించింది కదా ఇందాక, అది కూడా మొత్తం తీసేసింది అనమాట. ఎంత బాగా క్లీన్ చేస్తుందంటే బాగా యూజ్ అవుతుందండి. ఎవ్వరు అక్కడ మీకు హెయిర్ కనిపిస్తుంది కదా, అది కూడా మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి క్లీన్ చేసిన తర్వాత. ఇది హాలు వంటగది 2 క్లీనింగ్ అయిపోయినాయి అనమాట. ఒక 20 minutesలో అయిపోతుందండి. డబల్ బెడ్రూమ్, ఇది కొంచెం చిన్నదేనమాట. అదిగో చూసారా, పేపర్స్ కొంచెం పెద్ద పెద్దవి అడ్డొచ్చినాయి అనమాట. సౌండ్ తెలిసిపోయిద్ది మనకి, అట్లా ఇరుక్కుపోయి అట్లా ఆగిపోయి మనకి సౌండ్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. అప్పుడు మనం అయితే తీసేసుకుంటే సరిపోయిద్ది. దానికి ఎట్లాగైతే మ్యాపింగ్ చేసుకుంటుందో, ఇదిగోండి మీకు ఇందాక ఇదంతా హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని కూడా మొత్తం తీసేస్తుంది చూడండి. మీకు చూపించడానికి నేను తీస్తున్నాను అనమాట. చాలా చాలా నీట్ క్లీనింగ్. మనకి పని వాళ్ళు వస్తారు రారు, ఒక్కో రోజు సాయంత్రం వస్తారు, ఉదయం వస్తారు, ఇట్లా వాళ్ళతో వెయిట్ చేయకుండా. చిన్న ఇల్లు అయితే ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చక్కగా తీసుకుని దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ డస్ట్ తీసేటప్పుడే మనకి ఏదో కొంచెం ఇదిగా అనిపిస్తుంది, కానీ ఆ డస్ట్ క్లీనింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుని మాబ్ క్లీనింగ్ చేసుకుంటే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రోబో వచ్చేసి. మీకు ఇక్కడ నేను నాకు వచ్చిన కామెంట్స్ చూపిస్తున్నాను అనమాట. 4K వ్యూస్ వచ్చినాయి నాకు ఈ వీడియోకి. అందులో వాళ్ళకి నేను ఇందులో ఆన్సర్స్ పంపించాను ఆల్రెడీ. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి, ఒక అరగంట పెడితే మనకి ఫుల్ అయిపోతుందండి ఛార్జింగ్. ఇంకొక ఆవిడ చెప్పాను కదా, ఈ పార్ట్స్ దొరకవని నన్ను భయపెడుతున్నారని చెప్పి, అది కూడా నేను క్లారిఫై ఇచ్చాను. ఛార్జింగ్ కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా అదే స్టాప్ అయిపోతుంది అనమాట. మనకి ఒక రోజు ఛార్జింగ్ 3 days వస్తుంది, చిన్న హౌస్ని బట్టి అనమాట, మన బ్యాటరీ కెపాసిటీని బట్టి. ఇది 2500 బ్యాటరీది 13,500కి వచ్చిందని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. మాది వచ్చేసి 3200 అనమాట. ఇప్పుడు బ్రష్ మెయింటెనెన్స్లు, మనకి ఈ పార్ట్స్ గురించి మెయింటెనెన్స్ ఎట్లా తెలుసుకోవాలి అంటే, మనం మ్యాపింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అక్కడ 3 dots మీద క్లిక్ చేస్తే మనకి మెయింటెనెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ మెయింటెనెన్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకి బ్రష్లు, మనం ఇప్పుడు వరకు వాడిన బ్రష్లు ఎంతెంత అయిపోయినాయి. ఫిల్టర్ 26%, సైడ్ బ్రష్ 45%, మెయిన్ బ్రష్ 63% యూస్ చేశారు అని వచ్చిందనమాట. అది దాన్ని బట్టి చూసుకుంటే మనం ఇవి తీసేసి మనకి వేరే ఇచ్చాడు కదా, అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఈ రోబో యొక్క 6 months తర్వాత రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటానండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.